మీ పేరేంటండి? సత్యం సత్యం అండి. మీది ఏ కాన్స్టిట్యున్సీ? సెంట్రల్ ఉమా సెంట్రల్ ఎవరు గెలుస్తారండి? ఉమా గారు. ఉమా గారు ఎందుకు గెలుస్తారు? అంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆల్రెడీ మా మినిస్టర్ గా చేశారు కదా, ఆయన ఎందుకు గెలవరు, ఈయన ఎందుకు గెలుస్తారు? అవకాశం లేదండి. ఎందుకని? ఉమా గారికి కావాలి. ఉమా గారికి ఉందా? అసెంబ్లీ అంటే అసెంబ్లీ నియోజకవర్గానికి ఉమా గారు గెలుస్తారు. ఓకే. పార్లమెంట్ చిన్న పార్లమెంట్ చిన్ని గెలుస్తారా? రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చిందంటారు? కూటమి. ఆ? కూటమి ఏ కూటమి? టీడీపీ, జనసేన, బీజేపీ. కూటమి వచ్చిందా? వెంకటరెడ్డి, సెంట్రల్ నియోజకవర్గం. ఇక్కడ ఎవరు గెలుస్తారండి? బాండవమ్మ ఖచ్చితంగా. బోండమ్మ గారు ఎందుకు గెలుస్తారు? వెల్లంపల్లి గారు కూడా బాగానే ప్రచారం చేస్తున్నారు కదా. అంతకుముందు 2014లో కూడా బాండవమ్మ గారు చేసిన సేవా కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధి అన్ని చూడండి. ఇప్పుడు మళ్ళీ ఈయన మల్లాది విష్ణు గారు గెలిచిన తర్వాత ఏమైంది అభివృద్ధి చూడండి. మల్లాది విష్ణు కూడా చాలా ర్యాష్ వ్యక్తి. అలాగే ఇప్పుడు వచ్చిన వెల్లంపల్లి కూడా సింహాల దొంగ అని, చాలా అవినీతి పరుడని, దేవాలయాల్లో ఉన్న పంతుల్ని కూడా సైతం లెక్క చేయని వ్యక్తి, బ్రాహ్మణ్స్ కూడా లెక్క చేయని వ్యక్తి. బ్రాహ్మణ్స్ చేసిన అన్యాయానికి మాకన్నా ఎక్కువగా బ్రాహ్మణ్స్ ఇంకా బాగా చూస్తున్నారు. ప్రతి దేవాలయానికి వెళ్ళినా ఎవరికి వాళ్ళు తిట్టుకోవడమే కానీ ఈయన చేసిన అన్యాయాన్ని, వీళ్ళు చేసిన మోసాలని, అరాచకాలని, అమ్మవారి గుళ్ళో సింహాలకే చూడలేని వ్యక్తి ఈ రాష్ట్రానికి మంత్రిని చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రజల్ని లెక్క చేయడు, ఎవరిని లెక్క చేయడు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ సెంట్రల్ నియోజకవర్గం వేసి మా జీవితాలని, మా భవిష్యత్తుని నాశనం చేద్దాం అనుకుంటున్నారు. ఉమా గారిని విశ్వసిస్తారా? ఖచ్చితంగా ఇక్కడ గెలిచేది ఖచ్చితంగా ఉమా గారు. లాస్ట్ టైం కూడా గెలిచింది ఉమా గారే. కాకపోతే కొన్ని స్కాముల మూలాన అది విష్ణు గారు తీసుకోవడం, అది ఓడిపోయారని ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఉమా గారు ఖచ్చితంగా ఏలెత్తి చూపిస్తాడు. శ్రీనివాస్ అండి. మీది ఏ ఏరియా? మాది సెంట్రల్ నియోజకవర్గం. సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? బాండా ఉమామహేశ్వర గారు. బోండమ్మ మహేశ్వరరావు గెలుస్తారా? ఆయన ఏ పార్టీ అండి? టీడీపీ ఎన్డీఏ కూటమి. ఓకే. కూటమి అభ్యర్థి. ఓకే. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఫామ్ చేస్తుందండి? ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వం చేస్తుందా? సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు బాగా తిరుగుతున్నారు అని తాగుంది కదా. తిరిగినా కొత్తగా వచ్చిన మనిషి కాబట్టి ఉండదు. బోండా ఉమా గారు స్థానికంగా ఉంటారు కానీ బోండా ఉమా గారు గెలుస్తారు. ఓకే ఓకే ఓకే.